వెల్కమ్ టు మై పాలిటీ వీడియోస్. మనము ఈ వీడియోలో పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్ రెండింటికి గురించి తెలుసుకుందామండి. బికాజ్ లాస్ట్ వీడియోలో ఆర్టికల్ 78 అయిపోయింది. వీ కంప్లీటెడ్ అప్ టు యూనియన్ ఎగ్జిక్యూటివ్, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ విత్ హెడ్ యాజ్ ప్రెసిడెంట్, తర్వాత అటార్నీ జనరల్, వీళ్ళందరి గురించి లాస్ట్ వీడియోస్లో తెలుసుకున్నాము. తర్వాత 79 ఆర్టికల్ నుంచి ఆర్టికల్ 79 టు 123 వర్ అబౌట్ పార్లమెంట్ అన్నమాట. ఆర్టికల్ 79 టు 123 వర్ అబౌట్ పార్లమెంట్. సో పార్లమెంట్ గురించి మనం పార్లమెంటరీ సిస్టమ్ ఫీచర్స్ ఏంటో చూస్తే ఒకసారి, సో దట్ ఆర్టికల్స్ కంటిన్యూస్గా వెళ్ళొచ్చు మనం. సో పార్లమెంటరీ సిస్టమ్, నా వీడియోస్ దయచేసి క్లిక్ చేసి ఫుల్ వర్టికల్ స్క్రీన్లో చూడండి. ఫుల్ వర్టికల్ స్క్రీన్ రావాలంటే యూ హ్యావ్ టు క్లిక్ దిస్, సో దట్ దీస్ లెటర్స్ విల్ బి క్లియర్లీ విజిబుల్ టు యూ. పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా, యూ కెన్ హ్యావ్ ద పీడిఎఫ్ ఆల్సో. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. బట్ జస్ట్ యాజ్ ఎ రిమైండర్ అంతే. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బోత్ ఎట్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. మనం బేసికల్గా మన కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన సిస్టమ్ ఏంటంటే పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నాం బ్రిటిషర్స్ దగ్గర నుంచి. బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ దగ్గర నుంచి వీ టుక్ దట్ సిస్టమ్ రాదర్ దాన్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ వైపు వెళ్లకుండా వీ ఫాలోడ్ ద బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్. ఈ పార్లమెంటరీ సిస్టంలో ముఖ్యంగా ఆర్టికల్ 74 అండ్ 75 డీల్ విత్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఎట్ ద సెంటర్. ఈ రెండు ఆర్టికల్సే మనకి పార్లమెంటరీ సిస్టమ్ ఎట్ ద సెంటర్, అంటే లోక్సభ, రాజ్యసభ, వాటికి సంబంధించి ఈ ఆర్టికల్ 74 అండ్ 75 వర్ ద క్రూషియల్ ఆర్టికల్స్ అబౌట్ పార్లమెంటరీ సిస్టమ్ ఎట్ ద సెంటర్. స్టేట్స్కి వచ్చేసరికి ఆర్టికల్ 163 అండ్ 164 సేమ్ కరస్పాండింగ్ ఏదైతే రూల్స్ ఉంటాయో, ఏదైతే ప్రిన్సిపల్స్ అండర్లయింగ్ దీస్ ఆర్టికల్స్ ఆర్ సేమ్ యాజ్ ఇన్ ద స్టేట్స్ అనమాట. స్టేట్స్కి వచ్చేసరికి మనకి ఆర్టికల్స్ 152 నుంచి స్టార్ట్ అవుతాయి, స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నర్ అలాగా. 152 నుంచి 213 వరకు ఉంటాయి ఆర్టికల్స్. దీస్ ఆర్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి, స్టేట్ గవర్నర్కి సంబంధించి 152 to 213 ఆర్టికల్స్ ఉంటాయి. అందుకని అందులో 163 అండ్ 164 కరస్పాండింగ్ ఆర్టికల్స్ ఆఫ్ 74 అండ్ 75 అనమాట. సరే, అసలు 74, 75 ఆల్రెడీ మనం చూసాం. ఆర్టికల్ 74 అండ్ 75, 75లో ఒకసారి రివ్యూ. ఆర్టికల్ 74 ప్రొవైడ్స్ ఫర్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ద ప్రెసిడెంట్. ఇది ఆర్టికల్ 74 చెప్తుంది. ఆర్టికల్ 74 ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి అని చెప్తుంది. దానికి ప్రెసిడెంట్ ఏమో హెడ్గా ఉండాలి. వీళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇవ్వాలి. సో ఇది మన ఆర్టికల్ 74 క్లియర్గా, క్షుణ్ణంగా, డీటెయిల్గా ఆర్టికల్ 74 వీడియోలో చూసాం. తర్వాత ఆర్టికల్ 75లో మెయిన్ ప్రిన్సిపల్, ద బెడ్రాక్ ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ గవర్నమెంట్, అదేంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ ఇన్ జనరల్ అండ్ టు ద లోక్సభ ఇన్ పర్టిక్యులర్. పార్లమెంట్కి జనరల్గా వీళ్ళందరూ కలెక్టివ్గా, అందరూ కలిసికట్టుగా రెస్పాన్సిబుల్ అవుతారు. బట్ లోక్సభకి మాత్రం పర్టికులర్గా అవుతారు. ఎందుకంటే లోక్సభలోనే వన్స్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ పాస్డ్, ద గవర్నమెంట్ హ్యాస్ టు రిజైన్. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద మాకు నమ్మకం లేదు అని కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే లోక్సభలో, గవర్నమెంట్ హ్యాస్ టు రిజైన్. అందుకని ద 75 ఆర్టికల్ స్టేట్స్ దట్ ద మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ ఇన్ జనరల్ అండ్ టు ద లోక్సభ ఇన్ పర్టిక్యులర్. ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద బెడ్రాక్ ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ గవర్నమెంట్. అంటే ఇదే ముఖ్యమైన ప్రిన్సిపల్, బెడ్రాక్ ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ గవర్నమెంట్ ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్గా మినిస్టర్స్ విల్ బి రెస్పాన్సిబుల్ టు ప్రెసిడెంట్, బట్ యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ బాడీ రన్నింగ్ ద గవర్నమెంట్, దీస్ ఆల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్. ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇట్ విల్ బి కేయోస్. సో ఆ రెస్పాన్సిబిలిటీని కౌంటర్ చేయడానికి, ఆ రెస్పాన్సిబిలిటీని అకౌంటబుల్ చేయడానికి, యువర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దిస్, సో యువర్ అకౌంటబుల్ అని చెప్పడానికి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈజ్ ద మెయిన్ వెపన్. ఆ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా లేకపోతే ఇమీడియట్లీ లోక్సభ విల్ పాస్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్ అండ్ దస్ గవర్నమెంట్ విల్ బీ గాన్. సో ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీని అకౌంటబుల్ చేసే ఆయుధం ఏంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అన్నమాట. అది లోక్సభలోనే పెట్టగలుగుతాం. అందుకని దీస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ ఇన్ పర్టికులర్ అంటున్నారు. ఇన్ జనరల్గా టోటల్ పార్లమెంట్ బోత్ హౌసెస్కి రెస్పాన్సిబుల్ అవుతారు. బట్ ఇన్ పర్టికులర్గా మాత్రం లోక్సభకి, ఎందుకంటే లోక్సభలోనే మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంట్రడ్యూస్ చేయడానికి కానీ పాస్ చేయడానికి కానీ అవకాశం ఉంది. సో దోస్ ఆర్ బోత్ ఆర్టికల్స్ ఆర్ క్రూషియల్ ఫర్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ పార్లమెంటరీ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్యాబినెట్ గవర్నమెంట్. ఇదన్నీ ఏంటంటే, అంటే వన్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉన్నా అల్టిమేట్గా పాలసీ డెసిషన్స్ అన్నీ కూడా క్యాబినెట్ తీసుకుంటారు. క్యాబినెట్ అంటే ఇంపార్టెంట్ సీనియర్ మినిస్టర్స్, దోస్ మినిస్టర్స్ హూ హోల్డ్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అంటే డిపార్ట్మెంట్స్, హోమ్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, కామర్స్ డిపార్ట్మెంట్, అలాగా కొన్ని కంట్రీలో కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ మినిస్ట్రీని హోల్డ్ చేసే మినిస్టర్స్కి కొంచెం ఎక్కువ హోదా ఉంటుంది. బికాస్ దే ఆర్ ఆబ్వియస్లీ దే విల్ బి సీనియర్స్ ఇన్ ద పార్టీ,
బాగా పెద్దవాళ్ళు ఉంటారు, బాగా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్స్ ఉంటారు, ఆర్ఎల్స్ ఎక్స్పర్ట్స్ని తెచ్చిపెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఫారెన్ మినిస్టర్ ఈజ్ అన్ ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ చీఫ్గా చేసి రిటైర్ అయిన ఎక్స్పర్ట్ కదా ఆటోమేటిక్గా. సో ఈజ్ వెల్కమ్డ్ యాజ్ ఇండియన్ ఫారెన్ మినిస్టర్ అనమాట. సో వీళ్ళందరూ కూడా పాలసీ ఫామ్ చేస్తారు కాబట్టి ఆ క్యాబినెట్లోనే అంత మొత్తం పవర్ అంతా కేంద్రీకృతం అయి ఉంటుంది కాబట్టి అవర్ పార్లమెంటరీ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ క్యాబినెట్ గవర్నమెంట్. పార్లమెంటరీ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ క్యాబినెట్ గవర్నమెంట్. తర్వాత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని కూడా అంటారు, ఎందుకంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. గవర్నమెంట్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్ టు లోక్సభ అండ్ రాజ్యసభ ఇన్ జనరల్. గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ ఇన్ పర్టికులర్. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డూ డైలీ ఈజ్ ద యాక్టివిటీ ఆఫ్ ద గవర్నమెంట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక్కొక్క మినిస్టర్ ఉంటారు. వాళ్ళు చేసేదే, వాళ్ళు ఇచ్చే పాలసీయే గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఎగ్జిక్యూటివ్. సో అందుకని రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని కూడా అంటారు మన పార్లమెంటరీ గవర్నమెంట్ని. అలాగే వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్. వెస్ట్ మినిస్టర్ అంటే నథింగ్ బట్ ద రెసిడెన్స్ ఆఫ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫీస్ని వైట్ హౌస్ని ఎలా అంటారు, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క రెసిడెన్స్ ఆఫీస్ని వెస్ట్ మినిస్టర్ అంటారు అనమాట. అదొక ఏరియా, ఆ ఏరియాలో ఉంటారు వాళ్ళు. అండ్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ బ్రిటన్, జపాన్, కెనడా, ఇండియా అమాంగ్ అదర్స్. ఈ టైప్ ఆఫ్ పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ బ్రిటన్లో ఉంది, అక్కడి నుంచే మనం తీసుకోవడం జరిగింది. జపాన్లో కూడా ఉంది, కెనడాలో కూడా ఉంది, అండ్ ఇండియాలో కూడా ఉంది. సో దట్ ఈజ్ ఫస్ట్ పేజ్. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అంటే దానికి మన ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ గురించి పార్లమెంటరీ గవర్నమెంట్కి ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్కి డిఫరెన్సెస్. ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ నోన్ యాజ్ నాన్ రెస్పాన్సిబుల్, నాన్ పార్లమెంటరీ ఆర్ ఫిక్స్డ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ యూఎస్ఏ, బ్రెజిల్, రష్యా, శ్రీలంక అమాంగ్ అదర్స్. నాన్ రెస్పాన్సిబుల్ ఎందుకంటారు, ఇక్కడ లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ కాదు. లెజిస్లేచర్ అంటే సెనేట్ అంటారు. 2 హౌసెస్ ఉంటాయి, అప్పర్ హౌస్, లోవర్ హౌస్. అది వేరే ఆర్గన్ ఆఫ్ ద సొసైటీ, గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్ అనేసరికి ప్యూర్లీ ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ సెపరేట్గా ఎన్నుకుంటారు అక్కడ. ప్రెసిడెంట్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ అండ్ హీ టేక్ హిజ్ ఓన్ డెసిషన్స్, బట్ దే విల్ బి చెక్డ్ బై ద సెనేట్, పార్లమెంట్ అండ్ సెనేట్ అంటారు. అక్కడ పార్లమెంట్ని సెనేట్ అంటారు. సెనేట్, SENATE, సెనేట్ అంటారు. అందుకని ఇట్ ఇస్ నాన్ రెస్పాన్సిబుల్. అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు ఎనీవన్. ఏమన్నా అయితే తను చేసిన యాక్ట్స్ని కౌంటర్ చేయగలరు కానీ రెస్పాన్సిబిలిటీని అకౌంటబుల్ చేయడం ఉండదు. ఓన్లీ ఆఫ్టర్ 4 years పీపుల్ విల్ డిసైడ్. సో ఆ 4 years తనకి ఫుల్ పవర్స్ ఉంటాయి. తర్వాత నాన్ పార్లమెంటరీ. పార్లమెంట్ అనేది ఉండదు ఎగ్జిక్యూటివ్లో. ఇక్కడ మన ఇండియన్ పార్లమెంట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అంతా పార్లమెంట్లోనే ఉంటారు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ హెడ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్. వాళ్ళందరూ పార్లమెంట్లోనే ఉంటారు. బట్ ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ ఏంటంటే నాన్ పార్లమెంటరీ. హీ డజంట్ సిట్ ఇన్ ద పార్లమెంట్. హీ హ్యాజ్ హిజ్ ఓన్ ఆఫీస్, హీ హ్యాజ్ హిజ్ ఓన్ స్టాఫ్. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ త్రూ అవుట్ ద యునైటెడ్ స్టేట్స్. ఆర్ ఫిక్స్డ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఫిక్స్డ్ అనమాట. 4 years ఆర్ ఫిక్స్డ్. ఇంకా ప్రెసిడెంటే ఉంటాడు 4 years. ఆఫ్టర్ 4 years, ఎవ్రీ 4 years ఎలక్షన్ జరుగుతుంది. సో అది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి బేసిస్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది, లెజిస్లేటివ్ సెనేట్ చేతిలో ఉంటుంది, జ్యుడిషియరీ సుప్రీంకోర్టు, ఫెడరల్ కోర్టులో ఉంటుంది. ఈ మూడింటికి సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎవరి పవర్స్ వాళ్ళకు ఉంటాయి. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. అంటే ఎగ్జిక్యూటివ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్స్, లెజిస్లేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్స్, జ్యుడిషియరీ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్స్. సో దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ద డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. The legislative, executive and judicial powers of the government are separated and vested in the 3 independent organs of the government. ఆ మూడిటిని సెపరేట్ చేసి ఎవరి పవర్స్ వాళ్ళకి ఇచ్చారనమాట. అంటే అక్కడ ముఖ్యంగా ఏమవుతుందంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే ఒక ఆర్గాన్ మీద ఇంకొక ఆర్గాన్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ప్రెసిడెంట్ యాక్టివిటీస్ అన్నీ పార్లమెంట్ అంటే సెనేట్ చెక్ చేస్తుంది. ఏమైనా యాక్ట్ ఏదైనా తప్పుగా ఉంటే దాన్ని నలిఫై చేయడానికి అవకాశాలు ఉంటాయి సెనేట్కి. లేకపోతే బిల్ పాస్ చేయకపోవడం అలాంటివి ఉంటాయి. మనం అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాం, అమెరికన్ బడ్జెట్ బిల్లు సెనేట్ పాస్ చేయలేదు, అందుకని 2 months జీతాలు ఉండవు, ఇట్లాంటివన్నీ కొన్ని పొలిటికల్గా చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం జుడిషియరీ కూడా హ్యాజ్ ఇట్స్ ఓన్ రివ్యూ. జుడిషియల్ రివ్యూ అంటేనే అమెరికన్ సిస్టమ్ నుంచి తీసుకున్నదే మనం. జుడిషియల్ రివ్యూ వాజ్ డ్రాన్ ఫ్రమ్ అమెరికన్ జుడిషియరీ. ఇండియన్ జుడిషియరీలో ఉన్న జుడిషియల్ రివ్యూ వీ టుక్ ఫ్రమ్ అమెరికన్ జుడిషియల్ సిస్టమ్. సో జుడిషియరీ రివ్యూ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అమెరికా. ఇట్ హ్యాస్ ఆల్ ద పవర్స్ టు రివ్యూ ఆల్ ఇష్యూస్. సో అది దట్ ఈజ్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ విత్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మెయిన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉందంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. బ్యాలెన్స్. సో ద థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వాజ్ ప్రొపౌండెడ్ బై మాంటెస్క్యూ, ఎ ఫ్రెంచ్ పొలిటికల్ థింకర్, ఇన్ హిస్ బుక్ ద స్పిరిట్ ఆఫ్ లాస్, టు ప్రమోట్ ఇండివిజువల్ లిబర్టీ. మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏంటంటే ఇండివిజువల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేయడం, ప్రమోట్ చేయడం. ఒకవేళ సెపరేషన్ ఆఫ్ పవర్స్ లేకుండా, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా ఉంటే, ఒక ఆర్గాన్ పవర్ఫుల్ అయిపోతే ఇంకా ఇండివిజువల్కి లిబర్టీ ఎక్కడ ఉంటుంది? ఆ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్తే అదే వింటారు.
automatically liberty will be down. Liberty will be lost by the individual in the society because of authoritarian executive government. అందుకనే ఈ మాంటెస్క్యూ అనే ఫ్రెంచ్ పొలిటికల్ థింకర్ ఏం చేశాడంటే స్పిరిట్ ఆఫ్ లాస్ 1748 బుక్లో ఈ థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ని తీసుకొచ్చాడు. దాన్ని అమెరికన్ కాన్స్టిట్యూషన్ పక్కగా ఫాలో అవుతుంది. The USA was the first country to incorporate the separation of powers, doctrine of separation of powers under its constitution. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఆల్సో ఇన్కార్పొరేట్స్ ద థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంది అంటే దెర్ ఈస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. వన్స్ పవర్స్ వేరే ఆర్గన్స్కి సెపరేట్గా ఇచ్చినప్పుడు మరి వాటిని అకౌంటబుల్ చేయాలంటే దేర్ మస్ట్ బి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. చెక్స్ ఒక్కటే స్టేట్మెంట్ మొత్తం మన టోటల్ ఎంటైర్ ఆర్గనైజేషన్స్ ఏదైనా సరే ఒక్క స్టేట్మెంట్ ఉంటుంది, దట్ మస్ట్ బి ఫాలోడ్. వితౌట్ దట్ స్టేట్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ దెర్ విల్ బి నో ఆర్గనైజేషన్. అథారిటీ should be commemorate should be having responsibility, should be commemorate with responsibility. There should be no authority without responsibility. Reverse, there should be no responsibility without authority. This statement is very crucial. Authority should be always commemorate with the equal corresponding. నా ఉద్దేశం ఆ వర్డ్ సరిగ్గా రావట్లేదు. అథారిటీ రెస్పాన్సిబిలిటీ రెండు ఇన్ ట్యాండమ్ ఉండాలి. ఇఫ్ యూ ఆర్ గివింగ్ అథారిటీ, ఇఫ్ యూ ఆర్ గివెన్ అథారిటీ, నీకు ఒక అథారిటీ ఇచ్చారు ఒక యాక్టివిటీ చేయమని, ఆటోమేటిక్గా యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ టు సంథింగ్, యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ టు సమ్వన్ ఆర్ సమ్ బుక్. కాన్స్టిట్యూషన్ లాగా ఏదో ఒక లాకి నువ్వు రెస్పాన్సిబుల్ అవ్వాలి. అదర్వైజ్ యూ విల్ బికమ్ అథారిటేరియన్, యూ విల్ బికమ్ మొనార్కీ. నీకు అథారిటీ ఉంది బట్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, ఇంకా నీ ఇష్టారాజ్యం అయిపోద్ది. అదే పొజిషన్లో నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చేశారు నువ్వు ఈ పనులు చేయాలని, బట్ నీ చేతిలో అథారిటీ లేదు, నువ్వు చెప్పింది ఎవడో విండో, అర్థం లేదు కదా ఇంకా. అందుకని ఇఫ్ దేర్ ఈజ్ అథారిటీ దేర్ మస్ట్ బి రెస్పాన్సిబిలిటీ, ఇఫ్ దేర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ దేర్ మస్ట్ బి అథారిటీ ఆల్సో. సో అక్కడి నుంచి ఈ లీనియేజ్, ఈ పవర్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ అర్థం చేసుకోండి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో ఇన్కార్పొరేట్స్ ద థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎక్కడుంది ఇది? ఆర్టికల్ 50లో ఉంది. మన డైరెక్ట్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 50లో దట్ జ్యుడిషియరీ మస్ట్ బీ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అంటారు. అంటే నువ్వే ఎగ్జిక్యూట్ చేసుకుని యాక్షన్ని నువ్వే జడ్జ్ అయితే ఎలా కుదురుతుంది? ఆ యాక్షన్ మీద నువ్వు యాక్షన్ చేస్తే ఇంకొకరు జడ్జ్ చేయాలి దాన్ని, నువ్వు కరెక్ట్ చేసావా లేదా. నువ్వే ఎగ్జిక్యూటివ్, నువ్వే జడ్జు, నువ్వు చేసే పనికి నువ్వే జడ్జు. ఇక్కడే బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనకి ప్రాబ్లం వచ్చింది. బ్రిటిష్ హిస్టరీలో వాళ్ళు అథారిటీలో ఉండేవారు, వాళ్ళే మళ్ళీ జడ్జిలు. అంటే మొత్తం పవర్ అంతా ఆ పర్టికులర్ కలెక్టర్ దగ్గర, ఆ అడ్మినిస్ట్రేటర్స్ దగ్గర కాన్సన్ట్రేట్ అయిపోయి ఉండేది. వాళ్ళు అథారిటీగా ఉండేవారు కానీ రెస్పాన్సిబుల్ కాదు. బ్రిటిషర్స్ మన ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ అథారిటీకి ఎవరు జడ్జి చేసేవాళ్ళు లేరు. అందుకని దిస్ ఆర్టికల్ 50 ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే ఒక ఆర్గాన్ ఆఫ్ ద గవర్నమెంట్కి పవర్ ఇచ్చినప్పుడు దాన్ని జడ్జి చేసి చెక్ చేయడానికి ఇంకొక ఆర్గాన్ ఉండాలి. అందుకనే మన గవర్నమెంట్ ఏమన్నా చట్టం తీసుకొస్తే దాన్ని చెక్ చేయడానికి గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఎగ్జిక్యూటివ్. ఫస్ట్ చెకింగ్ ఏమో లెజిస్లేచర్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన బిల్ని, ఎగ్జిక్యూటివ్ ఇంట్రడ్యూస్ చేసిన బిల్ ఏదైనా ఉంటే, ఏదైనా యాక్ట్, ఏదైనా పాలసీని తీసుకొచ్చి ఇది ఆమోదించండి, ఇది పాస్ చేయండి అని లెజిస్లేచర్ని అడుగుతారు కదా ఫస్ట్. అఫ్కోర్స్ మెజారిటీ పార్టీ గవర్నమెంట్ ఉన్నా సరే ఒక పార్టీలాగా ఆలోచించండి. అంటే అందరూ కలిసి ఉన్న మనుషులదే ఒక పార్టీ అని ఆలోచించండి. నాట్ లైక్ ఒక పర్సన్ చెప్పిందే ఇంకా పాస్ అయిపోద్ది బిల్ అని ఆలోచించకుండా, మనది అసలు పార్టీ సిస్టమ్ కదా మనది. అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ కాన్షియస్నెస్, ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ మైండ్, ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ పవర్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ఆలోచిస్తే, దెన్ గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేసిందంటే, ఒక బిల్ తీసుకొచ్చింది, ఇంట్రడ్యూస్ చేసిందంటే, ఇట్ మైట్ బీ గివెన్ కౌంటర్ ఆల్సో. అఫ్ కోర్స్ నాట్ ఇన్ ద హౌస్లో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు ఓడిపోయిందంటే నథింగ్ బట్ నో కాన్ఫిడెన్స్ అని అర్థం. అలా కాకుండా ముందుగానే ఆ పార్టీలో ఆ బిల్ తీసుకురావచ్చా తీసుకురాకూడదా అనే డెమోక్రటిక్ డిస్కషన్ జరిగి అసలు ఆ బిల్ అనేది, ఒక పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేయాలా వద్దా అని కూడా జరుగుతుంది. అంటే ఇనీషియల్ చెక్ విల్ బీ అట్ లెజిస్లేచర్, ఇనీషియల్ చెకింగ్ విత్ ద లెజిస్లేచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ తెచ్చిన పాలసీని ఇనీషియల్గా చెక్ చేసేది ఎవరు? లెజిస్లేచర్లో ఉన్న మెంబర్స్, వెదర్ ఇంటర్నల్లీ ఆర్ విత్ అపోజిషన్. వన్స్ లెజిస్లేచర్లో పెట్టిన తర్వాత అపోజిషన్ విల్ చెక్ ఇట్. వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్, జనరల్ డిస్కషన్ విల్ హ్యాపెన్, మినిస్టర్స్ హ్యాస్ టు గివ్ రెస్పాన్స్, ఎందుకు ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పాలి. సో అందుకని ఇనీషియల్ చెక్ విల్ బీ విత్ ఎగ్జిక్యూటివ్ని చెక్ చేసేది ఫస్ట్ చెక్ ఎవరంటే లెజిస్లేచర్. ఆ తర్వాత వన్స్ ఇఫ్ ద యాక్ట్ ఈస్ పాస్డ్ బై ద లెజిస్లేచర్ దెన్ జ్యుడిషియరీ విల్ చెక్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద లైన్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్కి అనుకూలంగా ఉందా లేదా అని జ్యుడిషియరీ చెక్ చేస్తుంది. ఇఫ్ ద జ్యుడిషియరీ ఫౌండ్ దట్ ద లా ఈజ్ ఇన్ కాంట్రవెన్షన్ విత్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, దెన్ జ్యుడిషియరీ విల్ డిక్లేర్ ద లా యాజ్ null and void.
సో అది ఆర్టికల్ 50 సెపరేషన్ ఆఫ్ జుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. అకార్డింగ్లీ ద పార్లమెంట్ ఎనాక్టెడ్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇన్ 1972 విచ్ హ్యాస్ సెపరేటెడ్ ద జుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. అంటే ఆర్టికల్ 50 ఈస్ గివెన్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఇన్ 1951. దాన్ని మళ్ళీ లా రూపంలో తీసుకొచ్చింది 1972లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ద్వారా. దట్ జుడిషియరీ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. 71లో తయారు చేస్తే 72లో ఇంప్లిమెంట్ అయితే వీ యూస్ బోత్ ఇయర్స్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1971, 72. సో ఇది మన డాక్ట్రిన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, సెపరేషన్ ఆఫ్ పవర్స్, పార్లమెంటరీ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్. The Supreme Court in Kannadasan versus State of Tamil Nadu 1996 case held that the Indian Constitution incorporates the doctrine of checks and balances. ఈ కేసులో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డాక్ట్రిన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంది. అంటే నథింగ్ బట్ ఆర్టికల్ 50, ద సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ విచ్ వాస్ గివెన్ ఇన్ ఆర్టికల్ 50 ఇట్ సెల్ఫ్ ఇన్కార్పొరేటింగ్ ద డాక్ట్రిన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. కేటీ షా అని ఆయన మాత్రం ఫేవర్డ్ ద అడాప్షన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. అంటే మనకి పార్లమెంటరీ సిస్టమ్ వద్దు, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ వైపు వెళ్దామని కేటీ షా ఫేవర్ చేశారు. ద కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింటెడ్ స్వరణ్ సింగ్ కమిటీ ఇన్ 1975 టు కన్సిడర్ ఇన్ డీటెయిల్ వెదర్ ద పార్లమెంటరీ సిస్టమ్ షుడ్ బి కంటిన్యూడ్ ఆర్ షుడ్ బి రీప్లేస్డ్ బై ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్. మనకి మెయిన్ పార్లమెంటరీ సిస్టమ్ తీసుకురావడం కారణం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. యాజ్ వెన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బీయింగ్ డ్రాఫ్టెడ్ అండ్ యాజ్ వై గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇల్లిటరేట్స్. సో వన్స్ అలవాటైన ఎన్నో ఇయర్స్, 200 years బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్కి అలవాటైపోయిన ఇండియన్స్ ఒక్కసారిగా ప్రెసిడెన్షియల్ సిస్టంలోకి మారాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇంకా మనమే యాజ్ ఎ లిటరేట్, యాజ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2, మనకే ఒకసారి పార్లమెంటరీ సిస్టమ్ తెలుసు. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అర్థం చేసుకోవాలంటే వీ నీడ్ టు సిట్ అండ్ స్టడీ ఫర్ మెనీ అవర్స్. అంటే ఆ బుక్ సపరేట్గా చదవాలి అనుకుంటే, నేర్చుకోవాలి అనుకుంటే, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అర్థం చేసుకోవాలి అనుకుంటే వీ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ అవర్స్. నోబడీ హ్యావ్ ఫుల్ వ్యూ ఆఫ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బికాస్ వీ డోంట్ బాదర్, వీ డోంట్ కేర్ మచ్ అబౌట్ ఇట్. ఓన్లీ ఆ పైన అండర్లైన్ ప్రిన్సిపల్స్ తీసుకుంటాం అంతే మనం అకాడమిక్గా. బట్ ఇఫ్ యూ రీడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ యువర్ ఆప్షనల్ ఇన్ సివిల్స్, అప్పుడు టోటల్ జపనీసు, ప్రెసిడెన్షియల్, చైనా, ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయని నేర్చుకుంటాం. బట్ కాన్స్టిట్యూషన్ పాలిటీ వైజ్ వీ డోంట్ గో డీప్ ఇన్ టు దట్ సిస్టమ్. సో అందుకని అవర్ డ్రాఫ్టింగ్ మెంబర్స్ అండ్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫేవర్డ్ పార్లమెంటరీ సిస్టమ్ బికాజ్ వీ ఇండియన్స్ వర్ యూజ్డ్ టు ఇట్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఇల్లిటరేట్స్. సో అందుకని ఇక్కడ అప్పుడు మరి 25 years అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింటెడ్ స్వరణ్ సింగ్ కమిటీ, అంటే ఎవరైతే ఫండమెంటల్ డ్యూటీస్ చాప్టర్ని ఇన్కార్పొరేట్ చేయమని రికమెండ్ చేశారో అదే స్వరణ్ సింగ్ కమిటీకి అదే ఇయర్లో 1975లోనే మనకి కన్సిడర్ ఇన్ డీటెయిల్ వెదర్ ద పార్లమెంటరీ సిస్టమ్ షుడ్ బి కంటిన్యూడ్ ఆర్ షుడ్ బి రీప్లేస్డ్ బై ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అని అడిగారు అనమాట. అంటే ఇదంతా ఇందిరాగాంధీ బ్యాక్గ్రౌండ్తో ఆలోచించండి. ద కమిటీ అపాయింట్ దట్ పార్లమెంటరీ సిస్టమ్ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ అండ్ హెన్స్ దర్ ఇస్ నో నీడ్ టు రీప్లేస్ ఇట్ విత్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్. కమిటీ చక్కగా వాటి రికమెండేషన్ అది ఇచ్చింది. పార్లమెంటరీ సిస్టమ్ బాగానే ఉంది, మనకి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ వెళ్ళక్కర్లేదు అని చెప్పింది. ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ దట్ ఇండియా హ్యాస్ ద సిస్టమ్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ. రెండింటికి బోత్ రియల్ అండ్ నామినల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. అంటే అక్కడేమో నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే క్వీన్ ఆర్ కింగ్, మనకేమో ప్రెసిడెంట్, బోత్ రియల్ అంటే ప్రైమ్ మినిస్టర్స్. అక్కడ కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అక్కడ కూడా బై క్యామరల్ లెజిస్లేచర్ ఉంటుంది. అంటే 2 houses. బై క్యామరల్ లెజిస్లేచర్ అంటే అదేదో క్వశ్చన్ పేపర్లో గ్రూప్ 2లోనే గూగుల్ ట్రాన్స్లేషన్తో ఇచ్చాడనమాట, ఎవడో 2 కమరాల చట్టం అని ఇచ్చాడనమాట. బై క్యామరల్ లెజిస్లేచర్ అంటే గూగుల్లో ట్రాన్స్లేట్ చేస్తే, అంటే ఎవడో వేరే స్టేట్ ఇచ్చి ఉంటాడు క్వశ్చన్ పేపర్, గూగుల్ ట్రాన్స్లేషన్ తెలుగులో బై క్యామరల్ లెజిస్లేచర్ అంటే 2 కెమెరాల చట్టం అని ఇచ్చాడు. క్వశ్చన్ పేపర్ అలా ఉంది, 2017 అనుకుంటా, 2017 గ్రూప్ 2 మెయిన్స్లో. సరే అందరం చూసి నవ్వుకున్నాం. ఓకే, ద ఆన్సర్ ఈజ్ హియర్ జుడిషియల్ రివ్యూ. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రిటిష్ పార్లమెంట్. ఎందుకంటే వాట్ ఈస్ ద అండర్లయింగ్ కాన్సెప్ట్ విత్ దిస్ క్వశ్చన్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికన్ సిస్టమ్ నుంచి మనం అమెరికన్ జుడిషియరీ నుంచి మనం జుడిషియల్ రివ్యూ తెచ్చుకున్నాం. బట్ వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రిటిష్ పార్లమెంట్? బ్రిటిష్ పార్లమెంట్లో జుడిషియల్ రివ్యూ లేదా అంటే దానికి అర్థమే, దానికి ఆన్సర్ ఏంటంటే లేదు. బ్రిటిష్ పార్లమెంట్ ఈజ్ సుప్రీం. సుప్రీం ఇన్ ద సెన్స్ సుప్రీం అంతే. కుక్క అంటే కుక్కట, నక్క అంటే నక్కట. పార్లమెంటు కుక్కని నక్క అందంటే గాడిదంటే గాడిదనటది. దట్ ఈస్ ద లా దేర్. దానికి ఇంకా జుడిషియల్ రివ్యూ ఏమి ఉండదు. ఇంకా బ్రిటిష్ పార్లమెంట్ కెన్ డూ ఎనీథింగ్ అంత ఎత్ అంటారు. దాన్ని మన తెలుగులో చెప్పుకోవాలంటే బ్రిటిష్ పార్లమెంట్ను కుక్కను చూపించి గాడిద అన్నదంటే అది గాడిదే కాదు, కుక్క అని అనడానికి జుడిషియరీ రివ్యూ లేదు. సో అది డిఫరెన్స్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్కి బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్. ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ కుక్కను గాడిద అంటే లేదు కుక్కరా బాబు, కాన్స్టిట్యూషన్ అలా ఉంది అని జుడిషియల్ రివ్యూ చేస్తుంది మన జుడిషియరీ. బ్రిటిష్లో అలా లేదు. బ్రిటన్లో ఆ కుక్కను చూపించి గాడిద అన్నదంటే గాడిదే. ఏం చట్టం చేసినా సరే చట్టమే. ఇంకా
So that is the difference between Indian parliamentary system and British parliamentary system. That is system of judicial review is absent in British parliamentary system. Now coming to some description about federal system. అంటే అమెరికా